తీసుకెళ్తారు మన తీర్పు దినానికి. అపకీర్తి గురించి మనం మాట్లాడుకోకూడదు, కానీ కొన్ని విషయాలు నాతో పంచుకొని కొన్ని సలహాలు అడిగేవాడు. ఇలా చేద్దాం అనుకుంటున్నాను రా అని. నాకున్న ఇదిని బట్టి నేను చెప్పడం జరిగింది. మా ఇంట్లో మాత్రం మమ్మల్ని హాస్పిటల్కి వెళ్లకుండా చేసాడండి. చివరి దినాల్లో మాత్రం, అంటే ఒక 5-6 నెలల ముందు నేను నా భార్య మా ఆయన పలకరించడానికి వెళ్ళినప్పుడు నేను ఫోన్ వచ్చిందని బయట మాట్లాడుతూ ఉన్నాను. నా భార్యతో మాట్లాడుతున్నాడు, నేను ఇంకా ఎక్కువ కాలం బతకను, నా మరణ దినం నాకు తెలిసిపోతుంది, ఈ కొద్ది దినాల్లో నేను అందరితోనూ మంచి అనిపించుకోవాలనుకుంటున్నాను, ఈవెన్ కేసుల వరకు వెళ్ళిన వాళ్ళతో కూడా నేను సమాధాన పడాలనుకుంటున్నాను అని తెలియజేశాడండి. ప్రతి ఒక్కరితోనూ ఇప్పుడు దాకా నాలో కొన్ని ఉండిపోయినాయేమో, కొంతమందితో నేను విభేదాలు పెట్టుకున్నానేమో, ఆ విభేదాలు నేను ఇంకా ఉంచుకోదలుచుకోవట్లేదు, సమాధాన పడాలనుకుంటున్నాను. నా మరణ దినం దగ్గర పడుతుందని నాకు తెలుసు. నిజంగానే నేను ఆ మాట చెప్పిన 7-6 నెలల్లోనే మరి దేవుడు తీసుకోవడం జరిగింది. చాలా విషయాల్లో, మా అమ్మ విషయంలో ఏంటి, మా డాడీ విషయంలో ఏంటి, నా భార్య విషయంలో ఏంటి, నా విషయంలో కూడా చిరాకు పడేవాడు కదండి. ఒకసారి అయితే నాకు ఇంజక్షన్ చేసేటప్పుడు నేను గట్టిగా బిగపెట్టేటప్పటికి గట్టిగా ఇంజక్షన్ చేశాడు. అది నా సూది ఉండిపోయింది, మందంతా ముఖం మీద చిందేస్తుందండి. కనీసం చిరాకు పడలేదు. కచ్చి పడిగాడు, ముఖం తుడుచుకున్నాడు. గోడ మీద కూడా ఆ ఇంజక్షన్ చిందేసిన సందర్భంలో కూడా మావి చిరాకు పడలేదు. డబ్బులు తీసుకోవడమే తప్పు, మళ్ళీ నువ్వు ఎంత ఇమ్మంటావు ఏంటి అని అడుగుతావేంటి అని చెప్పేసి అనేవాడు. నాకున్న దాన్ని బట్టి నేను అవసరమైతే అడుగుతానులే, అప్పుడు తిరిగాను అని చెప్పేసి అనేవాడు. కానీ ఇప్పుడు MBBS డాక్టర్కి ఏమాత్రం తీసుకోలేదండి. మరణకరమైన పరిస్థితుల్లో కూడా పేటలో చాలామంది ఈ డెంగ్యూ వ్యాధితో మరణించినప్పుడు, ఆ వ్యాధి గుండా మేము ప్రయాణించినప్పుడు వైద్యంతోనే మేము బయటపడగలిగాం. హాస్పిటల్ వరకే వెళ్ళనివ్వలేదు మమ్మల్ని. ఎప్పుడు ఫోన్లో మెడిసిన్ చెప్పేవాడు. ఇక్కడ మా అమ్మ కానీ, మా అక్క కానీ, నేను కానీ మెడిసిన్ తెచ్చుకొని ఇంజక్షన్ చేసేయటం, ట్యాబ్లెట్స్ వాడటం, ఎలా ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి కూడా చెప్పేసేవాడు. కళ్ళు తిరుగుతాయి, లేకపోతే నిలబడలేని పరిస్థితి ఉంటుంది, మీరేం భయపడద్దు, బీపీ 1 గంట అరగంట ఉంటుంది, మీరు ఓపిక పట్టండి, ఏమి అవ్వదు అని ఫోన్లోనే చెప్పేసేవాడు వైద్యం. ఆ వైద్యాన్ని మేము ఫాలో అయ్యేవాళ్ళు. నిజంగా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేకుండానే మేము బయటపడ్డాం. ఈ రీతిగా ఈ ప్రథమ జ్ఞాపకార్థంగా కూడికకు మీరందరూ వచ్చి కుటుంబ ఆదరణ కొరకు, నెమ్మది కొరకు ప్రార్థించాలని, కుటుంబ సభ్యులు కుమార్తెలు ఏర్పాటు చేసిన విందును ఆరగించి కుటుంబం కొరకు ప్రార్థించాలని, ఈ సభలో మరి మావయ్య గురించి మాట్లాడిన వారందరికీ, జాన్ మావయ్యకి, కృపారం మావయ్యకి, డాడీకి, పండుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కుటుంబం గురించి ప్రార్థించాలని, ప్రత్యేకించి అధ్యక్షత వహించి చక్కటి ప్రసంగం ద్వారా విశ్వాస జీవితంలో ఏ విధమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలో వివరించి చెప్పిన అయ్యగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.